హాయ్, ఐమ్ డాక్టర్ మహి భరద్వాజ్. మన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, ఎవరిపైన ఆధారపడకూడదు, ఏ జబ్బులు ఏ రోగాలు మనను వేధించకూడదు. మనం ఒక ఇన్స్పిరేషన్గా మన ఆరోగ్యానికి మనమే ఒక రోల్ మోడల్గా ఉండాలి అంటే కొన్ని రకాలు మనం పాటించాల్సిందే. అంటే ఇది ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళకే వర్తిస్తుంది. ఏది ఏమైనా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఏది అవసరం లేదు. దాంట్లో ముఖ్యంగా మనం కొన్ని రకాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటి, వాటర్ అయిండొచ్చు, ఆయిల్ అయిండొచ్చు, ఇలా రకరకాలుగా. దీంట్లో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైస్ అంటే ఒక 10 ఇయర్స్ నుంచి మనం చూసినట్టయితే రైస్లో చాలా వేరియేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. చాలా అంటే ట్రెండ్ అనుకోవచ్చు, ప్యాషన్ అనుకోవచ్చు, లేకపోతే పక్కలను వాళ్ళని కంపేర్ చేసి వాళ్ళు తింటున్నారు. ఏ రీజన్ వల్ల అయినప్పటికీ కూడా బాస్మతి రైస్ యొక్క యూసేజ్ చాలా క్రాప్ ఇలా పెరిగిందనమాట. బిర్యానీలు, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వాటెవర్. బాస్మతి రైస్, దాంతో వివిధ రకాల రైసులు తినడం అనేది జరుగుతుంది. దానివల్ల 10 ఇయర్స్లో ఆరోగ్యంలో గ్రాఫ్ కూడా అంతే వేగంగా పెరిగింది, అన్ని రకాల రోగాలతో. దీంట్లో ఇవాళ మనం మన కిచెన్లో నిజంగానే ప్రాక్టికల్గా మన కిచెన్లో ఆరోగ్యంగా ఉండాలంటే కిచెన్లో ఏం చేయాలంటే రైస్ అంటే మనము రేషన్ రైస్, ముతక రైస్ అంటే చాలా చులకనగా చూస్తాం. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే ఏదో పేదవాళ్ళకో లేదా పర్టికులర్ పర్సన్స్కి కేటాయించింది అని అనుకుంటాం, కానీ కాదు. దానివల్ల ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి దాంట్లో. ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్టయితే ఈ రేషన్ బియ్యాన్ని 1060 ఏదో దొడ్డు బియ్యం అంటూ ఉంటారు. దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, దీన్ని ఒకసారి దొడ్డు బియ్యాన్ని ఒకసారి మాత్రమే ఆడిస్తారు. అంటే మిగతా లేయర్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. దీనివల్ల అంటే దీంట్లో ఆ లేయర్స్ అన్నీ ఉండడం వల్ల B12, B కాంప్లెక్స్, పుష్కలమైన ఫైబరు, రిబోఫ్లావిన్స్, ఇలా మనకి ఎన్నో పోషకాలను అందించే బియ్యము రేషన్ బియ్యము. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఎలాంటి అల్సర్స్, గ్యాస్ ట్రబుల్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవి రాదు. దాంతోపాటు బి కాంప్లెక్స్, రిబోఫ్లావిన్ ఏదైతే ఉంటుందో హీలింగ్ ఏజెంట్గా మనకు చాలా రకాల పోషకాలతో పాటు హీలింగ్ అంటే ఏదైనా మనకు ఊన్స్ అయినప్పుడు లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా వాటిని హీల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. దీంతోపాటు మనం ఆ లేయర్ను అంటే ఓన్లీ ఊక తీసేసి మీది లేయర్ని తీసేసి మాత్రమే మరాడించి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో తౌడు వస్తుంది. మనకి తౌడు అనేది మనం కామన్గా గేదెలకు, బర్రెలకు వీటికి వేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి మీరు, ఒక గేదె ఒక రోజుకు ఒక 10 లీటర్స్ 20 లీటర్స్ ఇస్తుంది అంటే ఎన్ని పోషకాలు ఉన్నాయి దాంట్లో. అంటే ఆరోగ్యకరమైనదేమో దానికి పెడుతున్నాం, వేస్టేజ్నేమో మనం తింటున్నాం. ఇంకొకటి గమనించినట్టయితే గేదె ఎప్పుడైనా, ఆవు ఎప్పుడైనా అల్సర్తో, గ్యాస్ ట్రబుల్తో, బీపీతో, షుగర్తో బాధపడడం చూసారా మనం? మీరు ఎప్పుడైనా? ఓన్లీ రహస్యం అదే. దీంతో పాటు మనకి వీటిలో అంటే మనం ఏం చేస్తున్నాం, రైస్ ఏదైతే ఉందో దాన్ని ఎంత సన్నగా చేసి ఎంత కాస్ట్లీ ఉంటే అది రిచ్నెస్గా మనం భావించి చాలామంది వీటిని తీసుకోవడం వల్ల ఏమైందంటే ఓన్లీ గ్లూకోజ్ని మాత్రమే తీసుకుంటున్నాం మనం. అంటే పోషకాలను అన్నిటిని వాషౌట్ చేసేసి వేస్టేజ్ని తీసుకోవడం వల్ల ఇలా ఎన్నో రోగాలు ఆ గ్రాఫ్ అలాగా పెరిగిపోయిందనమాట. కాబట్టి మనము అంటే ఎవరైతే మీరు రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితంలో ఏది ఉన్నా లేకున్నా వాళ్ళ ఆరోగ్యం అనే రిచ్నెస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ఆరోగ్యం మనకు బాగుండాలంటే మనమే డిసిజన్ తీసుకోవాలి. ఏం తినాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. కంపారిజన్ ఈజ్ నథింగ్. చేంజ్. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యానికి, ఎంటైర్ యువర్ ఫ్యామిలీ సంపూర్ణ ఆరోగ్యానికి ఇలాంటి కొన్ని మన కిచెన్లో మార్చి చూడండి. మీ ఆరోగ్యం మీతో మాట్లాడుతుంది. ఈరోజు మార్కెట్లో అంటే ఎన్నో జబ్బులు పెరుగుతున్న తరుణంలో రోజుకొక రైస్ మార్కెట్లోకి వస్తుంది. రెడ్ రైస్ అని, బ్లాక్ రైస్ అని, బ్రౌన్ రైస్ అని, ఆర్గానిక్ రైస్ అని, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్